ఒరే శనగపప్పు పావు కేజీ, చింతపండు అర కేజీ, పంచదార కేజీ. చూడరాయ్ సరిగ్గా వచ్చేలేదో లెక్కంతా. రాయ్ ఏదన్నా తేడా వచ్చిందో ఇవాళ నీకు ఈ విమానం మొత్తం మోగిపోద్ది. ఇది మరీ బాగుందండి. సామాన్లు తక్కువైతే ఆ షాప్ అని పట్టుకుని తినాలి గాని మధ్యలో నన్ను సాగుకొడితే ఎలా అండి? ఎందుకంటావేంట్రా సన్నాసి? షాప్ దగ్గర లెక్క చూడరా అంటే ఆ చిప్స్ ప్యాకెట్లకి అసలు చూస్తా ఉన్నావు. ఒక్కసారన్నా సరే మూట ఇప్పి చూసావా? మూట మూట ఎక్కడ ఉందండి? అన్ని కలిపినా సరే ఆ కవర్ నిండలేదు. ఇక దాన్ని విప్పి చూడడం ఒకటి. ఒరేయ్ మర్యాదగా జీడిపప్పు ప్యాకెట్ ఎక్కడ తీసావు అక్కడ పెట్టు. ఆహా నాకు తెలియకుండానే మింగేద్దాం అనుకున్నావా? ఇది జీడిపప్పు ప్యాకెటా? ముష్టి 5 రూపాయల ప్యాకెట్ కొని ఏదో 1/2 కేజీ కొన్నట్టు బిల్డప్ వేస్తున్నారు. దీన్ని జీడిపప్పు ప్యాకెట్ అన్నోని ఆ ఫ్యాన్ ఊరేసి చంపేయాలండి. సరే సరే వింటూ ఉంటే అంతనే చెప్తావు సోది. ముందు ఆ జేబులో పెట్టిన వేపిన శనగపప్పు ప్యాకెట్ పక్కన పెట్టి బజార్కి వెళ్ళి చికెన్ తీసుకురా. చికెనా? అమ్మో నాన్నగారండి, ఏంటి ఇవాళ మీ పుట్టినరోజా? కాదు. మరి పెళ్లి రోజా? అబ్బా కాదురా. మరి ఏమొచ్చి వచ్చిందండి? ఎంత అర్జెంట్ గా చికెన్ తెమ్మంటున్నారు? ఒరే చికెన్ తెమ్మన్న పాపానికి ఎంతలా కాల్చుకుంటున్నావేంట్రా? అది కాదు నాన్నగారండి, మన ఇంట్లో సంవత్సరానికి ఒకసారి కదా చికెన్ వండుతారు. అది కూడా దసరాకి మీ ఆఫీస్ లో ఫ్రీగా ఇస్తాను. మరి ఇవాళ దసరా కాదు, ఎవరిది పుట్టినరోజు లేదంటున్నారు. ఏంటి సంగతి అంత అర్జెంట్ గా చికెన్ తెమ్మంటున్నారు? ఓరి నీ మొహం మండ, ఇవాళ ఏ పండగ లేదు, ఎవడు పుట్టినరోజు కాదు. ఈ రోజు మీ మావయ్య ఊరు నుంచి వస్తున్నాడు రా. ఓహో అదా సంగతి, అందుకేనా ఈ హడావుడి? అమ్మయ్యా ఇప్పటికన్నా అర్థమైంది కదా. పోయే చికెన్ తీసుకురారా బాబు. నాన్నగారండి మీరు ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారంటే అవతల మా అయ్య దగ్గర నుంచి గట్టిగానే లాగేస్తారనమాట. అబ్బా నువ్వు ఎలా చెప్తే వినవరా. ఒరే మర్యాదగా చికెన్ తీసుకొస్తావా లేకపోతే నీది కోసి వండిమంటావా? Few moments later. భాగ్యం మీ తమ్ముడు వచ్చినట్టున్నాడే, ఆటో సౌండ్ వస్తుంది. నమస్తే బావా, ఏటి సంగతి? బావా ఏటి మరి ఎలా చిక్కిపోయావా? ఒరే గుమ్మం దగ్గర అన్ని అడిగేస్తావేంట్రా? పద లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. బావా ఎంతకీ నా మేనల్లుడు ఎక్కడ ఉన్నాడే? నా రొయ్యలోది కొంపతీసి కాలేజీకి వెళ్ళిపోయాడా? అంత సీన్ లేదురా నీ రొయ్య. వాడు నీ కోసం చికెన్ తేడానికి వెళ్ళాడురా. అది నా మేనల్లుడికి నా మీద ఉన్న ప్రేమ, నా రొయ్యలోది. బావా ఎంతకీ ఏటి సంగతి? బొట్టుగా నలుపూస అయిపోయావు, మా ఊరు కూడా రావట్లేదు. ఏం చెప్పమంటావురా, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు అన్నట్టుందిరా నా పరిస్థితి. ఊరుకో బావా, నీ దగ్గర డబ్బులు లేపడం ఏంటి? దిష్టి అవుతుందని ఆ మాత్రం కవరింగ్ చేస్తున్నావు అనుకుంటా. దిష్టి లేదు ముష్టి లేదు, ఈ బండి సంవత్సరాన్ని లాగాక నేను ఏడుస్తుంటే నువ్వేంట్రా నా మీద అటకరం ఆడుతున్నావు? ఊరుకో బావా, అన్ని అబద్ధాలే. 2 రోజులు అయితే నీ కొడుకు చేతికి అంది వచ్చేస్తాడు. తర్వాత ఆడు పెళ్ళే కదా, నువ్వేమైనా కట్నాలు కానుకలు ఇవ్వాలా? అన్ని నీకే వస్తాయి కదా రిటర్న్. ఒరే వాడు ఇంకా పసిపిల్లాడురా, వాడికి పెళ్ళేంటి? అయినా ముందు నీ పిల్లి సంగతి చెప్పు. నీ వయసు పిల్లలందరూ సంకలో పిల్లలు వేసుకుని ఊరంతా తిరుగుతున్నారు, నువ్వు ఇలా ఊరంతా దేశదిమ్మర్లా తిరుగుతున్నావు. నీకు తెలిసిందే కదా బావా, పెళ్ళి వచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు అంటారు. ఆ టైం వస్తే ఎలాగో అవుతుందిలే. ఏంటి అయ్యేది? ఇప్పటికే తల మీద ఎకరం పోయింది, ఇంకా ఆగేమనుకోమయ్యా, నీకు అసలు పెళ్ళే కాదు. ఊరే అల్లుడు ఎంత పెద్దోడు అయిపోయారా? చిన్నప్పుడు ఇంత ఉండివాడుగురా బాబా. చిన్నప్పుడు అందరూ ఇంతే ఉంటారు మా అయ్యా. అబ్బో ఎదవకి మా నూరు ఎక్సకలన్నీ వచ్చేసాయి నా రొయ్యలోది. అబ్బా అస్తమాటికి నా రొయ్య అనుకో మావయ్య, వినడానికి ఏదో బూతులా ఉంది. రాయ్ ఏంట్రా పెద్దోళ్ళు పట్టుకుని ఏంటా మాటలు? అయినా నువ్వేంట్రా చేతులు ఊపుకుంటూ వచ్చేసో చికెన్ ఏది? దారిలో ఏ కుక్క ఎండబడి ఉంటది, ఎదవ భయపడిపోయి ప్యాకెట్ దాని దగ్గర పడేసి పారిపోయి వచ్చి అంటాడు. నా రొయ్యలోది. నీ రొయ్య నువ్వు కొంచెం పాపరా బాబు. అరే ఏంట్రా చికెన్ ఏదంటే ఆ జాతరలో తప్పెట్టి పిల్లల్లో మొహం పెట్టావు? ఏంటండి చికెన్ అని దుబ్బేస్తున్నారు? ఆ షాప్ నాకు చికెన్ అమ్మననిసాడు. ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే తీసుకురమ్మన్నాడు. ఎవడ్రాడు? పద ఇది సంగతులు తెచ్చేస్తున్నావు. అయిపోయాడు ఇవాళ నా చేతిలోడు. Few moments later. ఏరా కొంటడా మళ్ళీ వచ్చావు, ఏంటి సంగతే? వచ్చాన్రా, నీకు సరైన మొగ్గుని తీసుకొచ్చాను ఈసారి. ఊరి భగవంతుడు ఈ నసగడు వచ్చాడేట్రా బాబు ఈ టైంలో. ఏరా బాబు నా కొడుకు చికెన్ అడిగితే ఇవ్వనన్నావంట. నువ్వు ఓన్లీ ఆ అంబానీ పిల్లలకి అదానీ పిల్లలకి అమ్ముతావా చికెన్? అంత గొప్పడువా నువ్వు? ఓహో ఈ నీ కొడుకా, సరిపోయింది ఇద్దరికిద్దరికేనే. చూడండి నాన్నగారు ఎలా వాగుతున్నాడు వీడు. చచ్చిపోయిన కోళ్ళు తీసుకుని చమ్మింది కాకుండా మళ్ళీ ఎటకారం ఒకటి వీడికి. ఓలమ్మో నేను చచ్చిన కోళ్ళు అమ్మడం ఏంట్రా? ఎక్కడ చూపించే. ఎక్కడేంటి నీ చుట్టూ ఉన్నాయి కదా ద్రాక్ష పళ్ళు గుర్తులు ఆలగట్టి మరి అమ్ముతున్నా. ఓరు కొంటడా నీకేమైనా బుర్రగాని దొబ్బింది ఏట్రా? ఈ సచిన కోళ్ళు కావురా బాబు, ఇప్పుడే కోసి ఆలగట్టాను. అయినా ఈ సత్యం అని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం అవుతుందిరా? సాక్ష్యం ఎందుకు లేదు? మొన్న మా పక్కింటి బామ్మగారు చచ్చిపోతే ఇలాగే కాళ్ళకి పసుపు రాసి మంగళ స్నానం చేయించారు.
నువ్వు కూడా ఇందాక కోడికి కాలికి పసుపు రాసి బాగా కడిగావు కదా. ఒరేయ్ తెంగర సన్నాసి, అవి నాటుకోళ్ళరా, వాటిని అలాగే చేస్తారు. బాబు నువ్వేమనుకోకు, మాకు చికెన్ కొట్టి ఇచ్చావంటే మేము వెళ్ళిపోతాం ఆయన. ఏంటండి ఇచ్చేది? నీ కొడుకు వచ్చి 20 రూపాయలు కూర అడిగినాడు. ఎక్కడైనా 20 రూపాయలు కూర దొరుకుతుందా? ఎప్పుడైనా చికెన్ కొన్నారా మీరే? ఏంట్రా వీడు నీకు 30 రూపాయలు చికెన్ తెమ్మంటే వీడు 20 రూపాయలు అంటాడేంటి? అంటే నాన్నగారు ఆ 10 రూపాయలు నా కమిషన్ అండి. చీ వెదవా, చుట్టాలు వచ్చినప్పుడు కూడా నీకు కక్కుర్తి ఏంట్రా? వాళ్ళకి తెలిస్తే మన పరువు ఏమవుతుందిరా? బాబు మీకు మీ బేరం కూడా దాండం, మీకేం కావాలో చెప్పండి బాబు, ఆతల బేరాలు వచ్చే టైం అయింది. ఉండవయ్యా, ఇక్కడ మేము తప్ప ఇంకెవరు ఉన్నారు కస్టమర్లు? నువ్వు ముందా 30 రూపాయలు చికెన్ కొట్టేస్తే నువ్వు ఉండమన్నా మేము ఇక్కడ ఉండవు. ఇంకా ఏంటి బాబు ఏది మళ్ళీ ఒకసారి చెప్పండి. 30 రూపాయలు చికెనా? ఏ గ్రహం నుంచి వచ్చారా? ఏరో ఎటకారంగా ఉందా? నీ బొచ్చు పీకేసిన కోళ్ళ కోసం వేరే గ్రహం నుంచి టైం మిషన్ లెక్క వచ్చేస్తారేంట్రా? సరిపోన్నది బాబు, కేజీ 300 అయిందని జనాలు కొనడం మానేశారు. మీరేమో వచ్చి ఏకంగా 30 రూపాయలు కడుగుతున్నారు. ఏమన్నా న్యాయం ఉందా చెప్పండి తమరే? ఏంటి కేజీ 300? అంటే ఈ లెక్కన 30 రూపాయలకి 10 గ్రాములు వస్తుందా? ఏమయ్యా నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావు? నీ కోళ్ళకి ఏమైనా బంగారం పెట్టి మేపుతున్నావా? ముష్టి 100 రూపాయలు లేని కోడిని 300 అమ్మేస్తావా? ఎంత మోసం చేస్తున్నావు జనాల్ని. అవునండి, వీడు ఎలా మోసం చేస్తే ఇల్లు మీద ఇల్లు కట్టేస్తాడు వెదవా. ఒరే మాలాంటి పేదవాళ్ళు మోసం చేస్తే వచ్చే జన్మలో ఆ గిన్నె కూడా పుడతావరా. అప్పుడు నిన్ను మేము బతకొండగానే బొచ్చు పీకి బాగా కాల్చుకుని తింటాం. నోరుమేయండి, ఎక్కడి నుంచి పోతాడా పోరా? మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నావు ఆ దొంగ కోళ్ళు పట్టుకుని బ్యాచ్ అని. నాన్న రోయ్ తిడితే తిట్టాడు కానీ మనకి మంచి ఐడియా ఇచ్చాడండి వీడు. ఐడియానా? ఏంట్రా అది? అదేనండి, ఇందాక మనల్ని దొంగ కోళ్ళు పట్టుకున్నాడు అన్నాడు కదా, వీడు ఆ కోళ్ళకి తాళం అది వేయలేదు. నేను కోళ్ళు పట్టుకుని ఇంటికి పారిపోతాను, మీరు చుట్టూ తిరిగి వచ్చేయండి. ఎంచక్క ఇంటికి వెళ్ళక కోల్చుకుని వండుకోవచ్చు. నాన్నగారు కోడి దొరికిస్తుంది, మీరు అట్టించి పారిపోండి, నేను ఇంటికి వచ్చేస్తాను. జాగ్రత్త జాగ్రత్త. అమ్మ నా కొడక, నీ కొడుకు కోడిచ్చేసి నువ్వు ఇక్కడ నొక్కుతావా? రా, ఇవాళ నీకు అయిపోయిందిలే. ఆ వేడి నీళ్ళు బాగా ముంచి ఏకాన్ని బాగా తీకేస్తాను. రా దొంగ నా కొడక. అమ్మో నాకేం సంబంధం లేదు, ఆడ నా కొడుకు కాదు, ఆడికి నాకు సంబంధం లేదు. నన్ను వదిలేరా బాబు, ఆ రోడ్డు పై కలిసి తీసుకొచ్చాను. మొన్న నన్ను బుక్ చేసి ఎక్కడ పారిపోతున్నావు? వచ్చి కాపాడరా.